హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం. భారతదేశంలో పుట్టినటువంటి దివ్యమైనటువంటి ఔషధం యోగా. ఇది పతంజలి మహర్షి సూత్రాల ద్వారా ఆవిర్భవించి నేడు విశ్వజనీనమై ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయి అద్భుతమైనటువంటి ఆనందాలను పంచుతోంది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో పుట్టినటువంటి ఈ దివ్యమైనటువంటి ఔషధాన్ని ప్రపంచానికి అందించాలన్నటువంటి సంకల్పంతో ఐక్యరాజ్య సమితిలో దాన్ని అప్లై చేసి ప్రపంచవ్యాప్తంగా అమలు జరిగేట్టుగా ప్రయత్నం చేశారు. దానికి స్పందించినటువంటి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వారు డిసెంబర్ 11, 2014 నాడు ఇది ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం జూన్ 21 నాడు ప్రపంచవ్యాప్తంగా యోగాను అభ్యసిస్తున్నాం. యోగా అంటే కలయిక, మనస్సు, శరీరం, ఆత్మల యొక్క కలయిక. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఈ యోగా. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 75,000 నుంచి 80,000 యోగా సెంటర్లు ఉన్నట్లు మనకు లెక్కలు చూపిస్తున్నవి. మన దేశంలో 13,400 యోగా సెంటర్లు ఉంటే అమెరికాలో 24,000 యోగా సెంటర్లు ఉన్నవి. ప్రపంచంలో అత్యధికంగా యోగాను పాటిస్తున్న వారు సౌత్ కొరియా. 43% వాళ్ళు యోగాను అభ్యసిస్తున్నారు. అమెరికాలో యోగా టీచర్స్ 83% వరకు మహిళలే ఉన్నారు. మిగతా వారు పురుష యోగా టీచర్స్ ఉన్నారు. కొన్ని దేశాల్లో ఇది సాంప్రదాయబద్ధంగా ఎలాంటి ఫీజులు రుసుములు లేకుండా అమలు చేస్తుంటే, పాశ్చాత్య దేశాల్లో ఇది ఒక బిజినెస్గా మారింది, వ్యాపారంగా మారింది. కొన్ని లక్షల డాలర్లు సంపాదిస్తున్నారు. దీనికి లక్షల డాలర్లు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి వసతులు, ప్లేసులు కేటాయించేసి ఖర్చు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో దీన్ని అవలంబిస్తున్నారు. భారతదేశంలో పుట్టినటువంటి ఈ యోగా ప్రతి మనిషి జీవితానికి తప్పనిసరిగా అవసరమైనటువంటి అంశం. దీనివల్ల ఏమి ఉపయోగాలు ఉన్నవి అంటే, ఫిజికల్గా బెనిఫిట్స్ ఉన్నవి, మెంటల్గా బెనిఫిట్స్ ఉన్నవి, స్పిరిచువల్గా కూడా మనకు చాలా లాభాలు ఉన్నవి. సో ఇందులో అన్నీ కూడా యోగాసనాలు ఉంటాయి కాబట్టి మనం మూమెంట్స్, కదలికలు అనేటువంటివి మన బాడీకి కల్పిస్తూ ఉంటాం. సో దీని వలన ఎండ్యూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పోస్చర్, మనం నడక, నిలబడేటువంటి పోస్చర్ కూడా మారుతుంది. కరెక్ట్ వెయిట్ను మనం మెయింటైన్ చేయగలుగుతాము. బ్రీతింగ్ అనేది కూడా మనకు కంట్రోలింగ్లో ఉంటుంది. సో బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూడా ఇందులో ఉంటాయి కాబట్టి శ్వాస నియంత్రణ కూడా ఉంటుంది. మెంటల్గా వచ్చినట్టయితే మనకి చాలా ఉపయోగాలు ఉన్నవి. ఇందులో స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఫోకస్ ఉంటుంది, కాన్సంట్రేషన్ ఉంటుంది. ఈ విధంగా మనకు మెంటల్గా బెనిఫిట్స్ ఉంటుంది. సో హెల్త్ పరంగా చూసినట్టయితే మనకు బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది తగ్గుతుంది. హార్ట్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, డైజెషన్ సిస్టమ్ కూడా పెరుగుతుంది. ఇది కనుక
సిస్టమేటిక్గా కనుక మనం మెయింటైన్ చేసినట్టయితే మన డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి మనకు ప్రాక్టికల్గా ఆధారాలు చూస్తున్నవి. ఈ విధంగా ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ ఇన్ని బెనిఫిట్స్ మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఆనందమైనటువంటి జీవితం గడపడానికి చక్కని సూత్రం యోగా. ఇందులో యోగాసనాలు చాలా ఉన్నవి. అందులో కొన్ని తాడాసనం, వజ్రాసనం, శీర్షాసనం, సర్వాంగాసనం, హలాసనం, త్రికోణాసనం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ ఆసనాలకు అనుగుణంగా మన బాడీ, చేతులు, కాళ్ళు, మెడలు ఇవన్నీ కూడా దానికి సరైనటువంటి విధంగా మూమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కదలిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏదో ఆషామాషిగా చేసేటువంటి మామూలు ఎక్సర్సైజులు కాదు ఇది. సో మన ఋషి పతంజలి మహర్షి మనకు సైంటిఫిక్గా ఒక పురాతనమైనటువంటి సాంప్రదాయం. దీనికి ఒక బాడీకి, మనస్సుకి ఆధ్యాత్మికంగా బ్యాలెన్సింగ్గా కరెక్ట్గా సెట్ చేసి రూపొందించినటువంటి ఈ ఔషధం. దీని ప్రకారంగా మనం మూమెంట్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. అనులోమ విలోమ అని చెప్పేసి ప్రాణాయామం ఉంటుంది. అంటే ఈ ముక్కు ద్వారా కుడి ముక్కును మూసేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడం, మరొకసారి ఎడమ ముక్కును మూసేసి కుడి ముక్కు ద్వారా వదలడం, తీసుకోవడం, ఈ విధంగా కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటాం. భ్రామరి ప్రాణాయామం, తుమ్మెదలాగా గీంకారం చేస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా జరుపుతూ ఉంటాం. భస్త్రికా ప్రాణాయామం. ఈ విధంగా శ్వాసని మనం వివిధ రకాలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ ఒక రిథమెటిక్గా, ఒక రిథంలాగా మనం బాడీ మూమెంట్స్తో పాటు శ్వాసను కూడా పీలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ రెండింటి వలన మనకి శారీరకంగా, మానసికంగా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ అనేది ఏర్పడుతుంది. ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ స్టేట్ వస్తుందో స్పిరిచువల్గా కూడా మనం ఆధ్యాత్మికంగా కూడా ప్రకృతికి, ఈ యూనివర్స్కి, గాడ్కి, భగవంతునికి దగ్గర అవుతాం, కనెక్ట్ అవుతాం. మన జీవన శైలి మారుతుంది, మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నటువంటివి మారుతాయి, మన ఆలోచన విధానం మారుతుంది. మన ఆరోగ్యం మెరుగుపడిన కొద్దీ స్పష్టమైనటువంటి ఆలోచనలు, సంకేతాలు, ఒక డివైన్ అట్మాస్ఫియర్ అనేది ఏర్పడుతుంది. మన యొక్క ఆరా అంటారు, మన చుట్టూ కొంత పరిధి మేరకు ఒక వైబ్రేషన్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ మనం నిజ జీవితంలో ప్రారంభించి చేస్తున్న కొద్దీ, సాధన చేస్తున్న కొద్దీ ఈ బెనిఫిట్స్ అనేటువంటివి కూడా చాలా చక్కగా ఆటోమేటిక్గా అంది వస్తూ ఉంటాయి. ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, మెంటల్ బ్యాలెన్స్ వస్తుంది, మెంటల్ పవర్ పెరుగుతుంది. స్పిరిచువల్గా మనం ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మన ఆలోచన దృక్పథం మారుతుంది. ఈ విశ్వంతో కనెక్ట్ అవుతాం, ఆ భగవంతునికి దగ్గరగా చేరువవుతాం. మనం పరిపూర్ణంగా తయారవుతాం. సమాజానికి మేలు చేసే విధంగా ఆలోచనలు వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇప్పుడు కనుక చేస్తున్నట్టయితే అది కంటిన్యూ చేయండి. చేయని వారైతే ఈరోజే ప్రారంభించండి, జీవితానికి అన్వయించండి, ఆనందమైనటువంటి జీవితాన్ని అందుకోండి. అద్భుతమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందమైనటువంటి జీవితం ఈ యోగా ద్వారా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధం. ప్రపంచానికి మనం ఇచ్చినటువంటి గొప్ప బహుమతి యోగా. సో
యోగాను ఆస్వాదిద్దాం, ఆచరిద్దాం, ఆ లాభాలను పొందుదాం, ప్రపంచానికి పంచుదాం. థ్యాంక్ యూ.